హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. నేనైతే జ్యోతి. ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ చేస్తున్నానండి, హ్యాండ్స్ అనమాట. నిన్న బేబీ ఫ్రాక్స్ అయితే నేను కటింగ్ పెట్టాను కదా, అది ఈరోజు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ అంటే బుట్ట హ్యాండ్స్, వీ షేప్లో బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను. ఈ వీ షేప్లో మటుకి బుట్ట పెడతామని, హాఫ్ బుట్ట ఉంటుంది కదా, అట్లా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ కదా ఇవి. నేను పిల్లలకు పెడదామనేసి ఇట్లా కట్ చేసి పెడుతున్నాను అనమాట. ముందైతే హ్యాండ్స్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా నిన్న కటింగ్లో, దాన్ని అయితే మామూలుగా ఒరిజినల్ క్లాత్కి ఇట్లా క్రింది పక్కనను వీ షేప్కి స్టిచ్చింగ్ అయితే వేసాను అనమాట. ఒక కుట్టు అయితే కుట్టాను. తర్వాత దీన్ని చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకొని రివర్స్ తిప్పేసుకుందాం. ఇక్కడ కొంచెం ఖర్చు ఉంది కదా, ఖర్చు కూడా ఇట్లా కట్ చేస్తున్నాను అనమాట. నీట్గా కట్ చేసేసుకొని, ఇది హాఫ్ పొట్ అండి, హాఫ్ పొట్ తీసుకున్నాను నేను నిన్న కటింగ్లో చెప్పాను కదా. హాఫ్ పొట్టు నెట్ క్లాత్ తీసుకున్నాను అనమాట. హాఫ్ పొట్ అనేది పైన బాటంకి వస్తుంది అనమాట. మొత్తం రివర్స్ చేసేసుకొని మనం టక్స్ ఇచ్చేసుకొని రివర్స్ చేసుకొని బాగా క్రిందికి ఇట్లా నేను స్టిచ్ వేస్తున్నాను అనమాట. వీ షేప్లో కూడా ఇక్కడ రివర్స్ తీసుకున్నాక అంచుకి బాగా కట్ చేస్తాను అనమాట. వీ షేప్ దగ్గర సూది దింపుకొని పాదం లేపుకొని ఒకసారి ఇట్లా తిప్పుకోవాలన్నమాట. అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది. తర్వాత కట్ చేసేసుకొని ఇప్పుడు లైనింగ్, మన లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్కి స్టిచ్ అయితే వేసేద్దాం. ఇక్కడ కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూసేయండి. మొత్తం లైనింగ్ మొత్తం కూడా ఇట్లా అటాచ్ చేసేయాలన్నమాట. నేను ఓన్లీ హ్యాండ్సే పెడుతున్నానండి, నేను ఫ్రాక్ మొత్తం స్టిచ్చింగ్ పెట్టలేదు. ఇదైతే హ్యాండ్స్ అనమాట. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారనేసి నేనైతే ఇట్లా హ్యాండ్స్ ఒకటి పెడుతున్నాను. నేను డ్రెస్ కూడా పెడతాను, ఆ ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా పెట్టేస్తాను అనమాట. వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. మొత్తం కూడా వేస్ట్ అంతా ఇట్లా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇప్పుడు మనకి నెట్ క్లాత్ తీసుకున్నాం కదా, మనకి క్రింది భాగంలో లంగా టైప్ ఉండేది ఫ్రాక్కి, అది ఆ నెట్టే తీసేసుకొని నేను ఇక్కడ కుచ్చులు పెట్టుకుంటున్నాను అనమాట. చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటున్నాను. ఆ వీ షేప్లో మనం హాఫ్ బుట్ట పెడదాం అనుకున్నాం కదా, ఆ బుట్ట కోసం నేను ఇక్కడ చిన్న చిన్న కుచ్చులు పెడుతున్నాను అనమాట. మనకి వీ షేప్కి సరిపోయేంత పెట్టుకోవాలి, హ్యాండ్కి సరిపోయేంత పెట్టుకున్నాను. ఇట్లా సరిపోయింది లేదు చూసుకొని, ఇక్కడైతే నాకు సరిపోయింది. నేను కట్ చేసేసుకొని ఈ బుట్ట అనేది మనం హ్యాండ్కి జాయిన్ చేసేద్దాం. మిగిలిన క్లాత్ కట్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్కి మనకి ఆపోజిట్లో ఉండేపటికి ఫుల్ లుక్ వస్తుంది అనమాట. నేను ఫ్రాక్ మొత్తం కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. మొత్తం కూడా ఇట్లా పిన్ ఉంటే పిన్నులు పెట్టేసుకొని కదలకుండా ఇట్లా స్టిచ్ వేసేసుకుందాం. బాగా అంచుకి వేసుకోవాలి. మనం పైపింగ్ అయినా చేసుకోవచ్చు, గ్రీన్ కలర్కి ఏదైనా పైపింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక లేస్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ షేప్ తిరిగే దగ్గర సూది దింపేసుకొని పాదం కొంచెం పైకి లేపుకొని తిప్పుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది నీట్గా. ఎక్స్ట్రా ఉన్నది మొత్తం నీట్గా కట్ చేసుకొని హ్యాండ్ షేప్లో ఉంచుకోవాలన్నమాట. చూసారు కదా, నేను ఇక్కడ క్రింది భాగంలో నేనైతే పైపింగ్ వేస్తున్నాను అనమాట. అంటే కొంచెం కనపడేటట్టు మరీ సన్నగా ఏమి ఇట్లా బాగా కొంచెం లావుగానే వేస్తున్నాను. మరి సన్నగా ఉంటే నాకు ఎక్కువ గ్రీన్ కలర్ కనిపిస్తుందని నేను కొంచెం ఇక్కడ ఇట్లా వేస్తున్నాను అనమాట. మనకి అంచు వచ్చినట్టు
వేస్తున్నాను అనమాట. పైపింగ్ అంటే బాగా సన్నగా వేయట్లేదు. ఇట్లా రివర్స్ తిప్పుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలి. తర్వాత ఒక లేస్ అనేది నేను ఇక్కడ వేసాను అనమాట. వీడియోలో చూస్తే అర్థమవుతుంది. లేస్ అనేది పెట్టుకొని ఫినిషింగ్ బాగుంది ఈ లేస్ వేస్తే, అందుకని నేను లేస్ అనేది వేస్తున్నాను అనమాట. ఎందుకంటే నెట్ క్లాత్ మీద మనకి డిజైన్ వచ్చింది కదా ఫ్రాక్కి, అందుకని నేను ఇట్లా చేస్తున్నాను అనమాట. హ్యాండ్ అయితే ఇట్లా ఉంటుంది టోటల్గా, చూస్తున్నారు కదా. నేను రెండో హ్యాండ్ కూడా రెడీ చేసేసాను. ఇక్కడ లేస్ అనేది రెండో హ్యాండ్ కూడా వేసేస్తున్నాను. ఈ గ్రీన్ పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఫోటోలో కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా నీట్గా చాలా బాగా వచ్చింది, బాగుంది కూడా. నేనైతే ఇంట్లో ఫంక్షన్కి అనేసి, మామయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉందనేసి నేను ఇది తీసుకొని మెటీరియల్ బయట తీసుకొచ్చి ఇట్లా స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఇది ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఒక లైక్ ఇచ్చేయండి. వీడియో నచ్చితే కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇందులో నేను ఒక చిన్న పొరపాటు చేశానండి. ఏంటి అంటే, మనం ఫ్రాక్ పైన బాటమ్ కట్ చేసేటప్పుడు నేను ఆది బ్లౌజ్తో పట్టులంగా జాకెట్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాంతో కట్ చేశాను. ఆల్రెడీ కొంచెం తక్కువే తీసుకున్నాను, అయినా సరే ఇంకొంచెం ఎక్కువైందనమాట. ఇంకా మనం తక్కువ అనేది తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రాకు పైన బాటమ్ పడుకుంటే బాగుండదు. చాలా తక్కువ తీసుకోవాలి. మీరు కూడా తక్కువ తీసుకోండి. గ్రీన్ పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మీలో నాలాగా ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇలాంటి కాంబినేషన్ మీకు ఎవరికైనా నచ్చిందా? కింద కామెంట్ చేయండి. 2 హ్యాండ్స్ కూడా మొత్తానికి రెడీ అయిపోయినాయి. ఇక్కడైతే పైన టాప్ అయితే కుట్టేశాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రాక్స్ అయితే టోటల్గా ఇలా వచ్చినాయి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.